ఇక్కడ సరే మా పేరు సంబంధించిన మెడికల్ కానీ ఇక్కడ సరే మంచి ఉదాహరణతో మొదలుపెట్టాయి. ప్రతి ఒక బ్లడ్ వాళ్ళకు మెసేజ్ రాగానే వెంటనే రెస్పాన్స్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళకి బ్లడ్ అని చేసి వాళ్ళకి నచ్చిన కూడా మేము ఇచ్చి వాళ్ళని పంపించి అక్కడికి బెడర్ చూస్తున్నాం. హెల్పింగ్ చేసే విషయంలో కూడా ఎక్కడ వాళ్ళ అనాథ పిల్లలు ఉంటే వాళ్ళకి మా వంతుగా మేము సాయం చేస్తూ ముందుకు పోతున్నాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే హెల్ప్ అనే విషయానికి వస్తుంది. ఇట్లా న్యాయాలయ ఫ్రెండ్స్ అసోసియేషన్ అని చెప్పి ఒక 20 మంది ఫ్రెండ్స్ కలిసి ఏర్పాటు చేసినాం. అప్పటి నుంచి దగ్గర 30 సంవత్సరాలు అయ్యి నేను కూడా చాలా బెడ్ ఇచ్చిన. మాది ఏజ్ 50 దాటుతున్నది. ఇంక వెళ్ళకపోతే అక్కడ ముందు కూడా అందరినీ ఇంకా ఎక్కువ మంది తయారు చేయాలన్న సంకల్పంతో తీసుకుంటుంది. ప్రోగ్రామ్స్ ఇప్పటికి కూడా వస్తుంటా. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయొచ్చు. 18 సంవత్సరాల నుండి మనందరూ తెలిసిందే. మనం మిత్రుడు కాదు, ఒక పేషెంట్ దొరకచ్చిన అనుకోండి. అంటే మీ అందరూ కూడా ఒక పేషెంట్ తరఫున వాళ్ళ చుట్టాలు ఉంటారు, బామ్మడుతూ ఉంటాడు, అన్ను ఉంటాడు, తమ్ముంటాడు. ముందు వాళ్ళందరినీ అడుగుదాం. మనం మిత్రుడు ఎంతసేపు మనం ఎంతమంది మనం ఇస్తాం. మనం ఇస్తే మన వాడితే పరిమితం అయిపోతుంది. మనం ఇంకొకరు వేరే మనం ఇప్పిద్దాం. వాళ్ళందరికీ చెప్తాం, అరే నీకు అన్నకు నువ్వు రక్తం ఇవ్వవా, తమ్ముడికి ఇవ్వవా, బామ్మడికి ఇవ్వవా, వాళ్ళకి మనం వాళ్ళందరూ మోటివేట్ చేద్దాం. మనం ఎంతమంది ఒక 100 మంది ఉన్నాం కావచ్చు. 100 మంది ఎంతమంది ఇస్తాం. రక్తం ఇప్పటికి కూడా చాలా కొరత ఉన్నది. ఇది ఉన్నది అందరు గమనించాలి. చాలు చేసినప్పుడు మా సొసైటీలో ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు అందరూ బ్లడ్ డొనేషన్కి కానీ పేదవాళ్ళ పెళ్ళిళ్ళు మన పక్క ఊళ్ళో పెళ్ళిళ్ళు కూడా ఉంటే ఏమైనా ఉంటే దానికి కూడా మేము సాయం చేస్తాం. కానీ ఓపెన్ లేదు, పెళ్ళిళ్ళకు ఓపెన్ లేదు. కానీ అందరికీ పెళ్ళిళ్ళ కూరకి బ్లడ్ డొనేషన్ కానీ ఇప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయినా కానీ ఏమైనా కానీ ఏ రాత్రికైనా నాకు ఫోన్ వస్తుంది. నా టీం ఉన్నది. ఆ టీంకి నేను ఫోన్ చేసుకుంటే మా టీం ఒకటి బాగా రెస్పాన్సిబుల్ టీం ఉన్నది. వీళ్ళందరూ కలిసి ఒకళ్ళకి ఒకళ్ళు కాంటాక్ట్ చేసి అందరం నైట్కి కలిసి ఏమైనా ఉంటే మేము చూసుకుంటాం. అంబులెన్స్ ఎక్కడ పోతుంది, వాళ్ళు అడ్మిట్ అయినరా లేదా, వాళ్ళందరూ అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు కూడా పైసలు ఉన్నాయా లేవా అది కూడా మేము అరేంజ్ చేసి వాళ్ళకి. ఎందుకంటే పైసలు ఉన్నోళ్ళు కాదు, లేని వాళ్ళకి. నాకు తెలుగు వచ్చి బరాబర్ రాదు, ఇవన్నీ కొంచెం తెలుగు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బ్లడ్ గురించి కూడా బ్లడ్ సెల్ కానీ బ్లడ్ ఏమైనా కానీ తక్కువ పడింది అనుకోండి, కొట్లకి వెళ్ళి మేమున్నాం. మా సార్ కూడా ఉన్నారు, ఉదయ అన్న కూడా ఉన్నారు, ఇప్పుడైపోతే యాసిన్ కూడా ఉన్నారు. కొంతమందికి నేను తెలుగు కావచ్చు, కొంతమంది నాకు పడతారు. ఇప్పుడు ఏంటంటే మేము అందరం ఎవరికైనా ఫోన్ చేసుకున్న తర్వాత వాళ్ళు బిజీ ఉంటే అన్న నువ్వు వేరేలో కూడా చెప్పచ్చు. ఇంకోటి అన్న ఇప్పుడు చెప్పిండు బాగా మంచిగా చెప్పిండు. ఎందుకంటే మేము బయటకు వెళ్ళి అరేంజ్ చేస్తా, ఇళ్ళకి ఏం స్పీకర్ లేదు ఇంట్లోకి. ఎందుకంటే ఒక్కొక్కరికి పెద్ద వంశం ఉంటుంది. వాళ్ళకు కూడా ఇంట్లో అన్నలు ఉంటారు, బాబాయిలు ఉంటారు, కొడుకులు ఉంటారు. వాళ్ళు ఇవ్వకుంటే వాళ్ళు చేసుకుంటారు. మాకు సోషల్ వర్కర్స్ ఉండాలని అంటారు. ఎందుకంటే అందరికీ ఏదో ఒక వర్క్ ఉన్నది, అందరూ వర్క్స్ చేసుకుంటారు. మళ్ళీ ఇంత ఇల్లు ఒకటి సార్ చిన్న కోరిక, డాక్టర్స్ కూడా కొంచెం సోషల్ వర్కర్కి కొంచెం హెల్ప్ చేయాలి డాక్టర్స్. ఎందుకంటే మనము బ్లడ్ బ్యాంక్ హాస్పిటల్ ఉన్నది, సివిల్ హాస్పిటల్ ఉన్నది. సివిల్ హాస్పిటల్లో బ్లడ్ అవసరం పడుతుంది. కొరట్లోకి వెళ్ళి మేము జగ్త్యాల పోవాలంటే డొనేషన్ చేసేటోళ్ళు మనకు డొనేషన్ పోయి నేను జగ్త్యాల దాకా పోను, నేను మెట్పల్లి వస్తానని ప్రైవేట్ బ్యాంక్కి పోతున్నాం. ప్రైవేట్ బ్యాంక్ మేము వచ్చిన తర్వాత ఇక్కడ బ్లడ్లో రిజర్వ్ లేవు. అయినా కానీ ఏమైనా ఉంటే 4 hours తగ్గుతుంది, 4 hours పడుతుంది. సార్ మీరు కూడా మెట్పల్లిలో సివిల్ హాస్పిటల్లో కానీ కొరట్ల సివిల్ హాస్పిటల్లోని మనకు బ్లడ్ బ్యాంక్ బాగా అవసరం. ఇప్పుడు బ్లడ్ అంటే ఒక్కొక్కరు బాగా నేను చూసినది ఒక 10-20 మెంబర్స్ దాకా బ్లడ్ దొరకకుండా బాగా మంది డెత్ అయిపోయారు. ఇది మనకు బాగా అవసరం.
ఇది మన పేరు కూడా కాదు. పేరు అంటే మేము వేసుకుంటాం, పేపర్లో వస్తుంది. వాళ్ళు మన చూసి అరే ఫలానా ఆమీర్ భాయ్ ఉన్నాడు, ఫలానా ఉదయ్ భాయ్ ఉన్నాడు, ఫలానా అన్న ఉన్నాడు, వాళ్ళకి ఫోన్ చేసుకుంటే మనకు బ్లడ్ కూడా అరేంజ్ అవుతుంది. ఏమైనా పైసలు కూడా ఉంటే మేము అరేంజ్ చేస్తున్నాం చేసుకుంటూ పోతాం. మన పని అది. ఎందుకంటే మనకి ఇలా ₹1 బెనిఫిట్ ఉండదు. మళ్ళీ ఇలా మన టైం పోతుంది. మనం వేరే వాళ్ళకి కొంచెం సహాయం పడితే వాళ్ళు ఖుషి అవుతారు. వాళ్ళకి అరే ఫలానా మంచి ఉండాలి, నేను కాంటాక్ట్ చేస్తాను, ఫోన్ చేస్తాను. అందరికీ ఫోన్లు వస్తాయి. ఇక్కడ ఉన్న రోజులు అందరూ ఒక్కొక్కరికి సహాయపడతారు. ఇంకోటి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ కూడా బాగా పెద్ద ప్రోగ్రామ్. ఇది చూస్తే ఇలా ఏం కనిపించదు. ఎందుకంటే ఇక్కడ మనం వచ్చిన ఒక 20-30 మంది ఒక్కరొక్కరు పరిచయం కూడా అవుతారు. ఇలాగే ఎవరు అవసరం పడితే ఫలానా కుర్రలలో ఒక 2 ఉన్నారు, నేను వాళ్ళ నంబర్ ఇస్తాను, మీరు మాట్లాడండి, వాళ్ళు కనెక్ట్ చేసి కార్డు ఇస్తారు. అధ్యక్షుడిని 12 సార్లు ఇక్కడ కంటిన్యూస్గా కార్మిక సంఘ పట్టణాధ్యక్షుడిగా కూడా చేస్తున్నాను. ఓకే, నాది YMSU అంటే ప్రాజెక్ట్ హ్యూమన్ సొసైటీ. నా దగ్గర 150 మంది ఇప్పుడంటే అప్పుడు వచ్చి ఎక్కడికి హైదరాబాద్కి వచ్చేదానికి అందరూ ఉన్నారు. ఇక్కడ అందరికీ తెలుసు. మెట్టగా నేను 2010లో చాలు చేశాను. నాది చిరంజీవి క్యాంప్స్ నుంచి చాలా ఇక మళ్ళీ మాది ప్రత్యేకంగా ఎడ్యుకేట్ YMSU దాని ద్వారా ఎంతోమందికి సేవలు చేస్తున్నాను. నమస్కారం. ఫౌండేషన్ రీసెంట్గా 6 months బ్యాక్ స్టార్ట్ చేస్తాను. ఉదయం నాకు వెళ్ళినాను. నేను కూడా అడిగినాను చూసి నేను నేర్చుకున్నాను. మరియు తిరుపతి రెడ్డి అన్నకి ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేస్తాను. తిరుపతి బ్లడ్ ఫౌండేషన్ మిత్రుడు చనిపోతే అతని పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసినాం. ఇక్కడికి 5 years అవుతుంది. మిత్రుడు అన్ని విధాలుగా సేఫ్గా మనం చూసుకున్నాడు. అనుకోకుండా బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోయాడు. మిత్రుడు అంటే అవసరం ఉన్నప్పుడు ఆదుకున్నది కాదు. పారంపర్యంగా పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేయాలని కాన్సెప్ట్తో ఫౌండేషన్ ఏర్పాటు చేసినాం. ఆ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన వల్ల మా మిత్రులతో చాలామందితో చెప్పిన ఫౌండేషన్ ఏర్పాటు చేద్దామంటే చాలా ఇబ్బందిగా పడి బాగా ఇబ్బందితో ఉన్న పని మనకు ఎవరు ఎంత సహకారం అందించాలని చెప్పారు. ఎట్లా చేయాలని చెప్పేసి అనుకున్నా. మా ఫ్రెండ్ ఒక మిత్రుడు వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేక పేటెస్ డౌన్ అయింది. కంపల్సరీ ఆ నైట్ అక్కడనే స్టే చేసినాం. మన అమ్మకే గిట్ల అయితే వేరే పరిస్థితి ఎట్లుందా అని చెప్పేసి అదే న్యూ లైఫ్ హాస్పిటల్లో అదే రోజు నైట్ 7 గంటల ప్రాంతంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినాం. బ్లడ్ ఫౌండేషన్ అదే రోజు తిరుపతి బ్లడ్ ఫౌండేషన్ కుర్మ తిరుపతి రెడ్డి బ్లడ్ ఫౌండేషన్ అదే రోజు ఏర్పాటు చేసి అందరికి గ్రూప్లో యాడ్ చేయలేదు. మనకి ఏవైతే గ్రూప్ అయితే ఉంటాయో ఆ గ్రూప్లకు లింక్ ఇచ్చేసిన. వీళ్ళ మళ్ళీ కింద మెసేజ్ ఏమి చేసిన బ్లడ్ డోనర్సే మాత్రమే స్పందించండి గ్రూప్లో యాడ్ చేయండి అని చెప్పేసి పెట్టాం. అది స్పాట్లో ఒక 20-30 మంది అదే రోజు అదేంది అన్న నాది ఏ పాజిటివ్ కానీ ఏ పాజిటివ్ డోనర్ మనకు పేర్లేస్తే అవసరం, నాకు బి పాజిటివ్ వల్ల అవసరం ఉన్నాడు ఏమో ఇవ్వాలనుకున్నా కానీ నాకు ఎవరు ఇప్పడానికి ఎవరు లేరు అని చెప్పేసి అదే రోజు మాకు ఏ పాజిటివ్ ఒక 5 members వచ్చారు. ఆ రోజు అదే 5 members వచ్చారు. దాంట్లో ఇంక పక్కపండి వాళ్ళలో కూడా పాపం బి పాజిటివ్ వాళ్ళకి అవసరం ఉంది. వీళ్ళిద్దరితో అదే రోజు ఫౌండేషన్ స్టార్ట్ చేసాం. ఇప్పటికి 1500 పైగా డోనర్స్ ఇప్పించాం అదే పేరు మీద. ఇప్పటికీ అట్లాంటి 1500 మందికి. అలా కాకుండా మనం కంపల్సరీ బ్లడ్ డోనర్స్ ఎవరైనా ఫోన్ చేస్తారు, మనం ఫోన్ చేస్తామన్నా అన్న కంపల్సరీ బ్లడ్ అన్న ఏదో వాళ్ళకి ప్రాధాన్యపడాలి. వాళ్ళకి కంపల్సరీ మన కోసం టైం ఇవ్వడానికి రాడు. ఒక్కోసారి కాలు మొక్కాల్సి వస్తుంది, దండం పెట్టాల్సి వస్తుంది. అవసరమైతే వాళ్ళ ఇంటికి బండి పంపే రోజులు ఉన్నాయి. అట్లాంటి రోజుల నుంచి ఇప్పటిదాకా చాలా కష్టపడుకుంటున్నాం. దీనివల్ల చాలామంది మనకు ఇప్పటికి చెప్తున్నా మనం ఇప్పటికి 1500 మందికి ఇష్టం కదా, చాలామందికి ఆ లెవెల్ మనకు సరిగ్గా తెలియదు. అంతా ఎవరు ఫోన్ చేసినా వాళ్ళకి ఇవ్వడమే, ఎవరికి ఫోన్ చేసినా ఇవ్వడమే. పర్టికులర్గా మనకు ఫోన్ చేస్తుంటారు, అన్న మీ దయ వల్ల మేము ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాం, మా అమ్మగా బతికింది. ఒక చిన్న సంఘటన మొన్న రీసెంట్గా గ్రూప్లో వాడు సొంత తల్లికే బ్లడ్ ఇవ్వకుండా గ్రూప్లో పెట్టాడు. తిరుపతి బ్లడ్ ఫౌండేషన్లో గ్రూప్లో సొంత తల్లికే బ్లడ్ ఇవ్వకుండా గ్రూప్లో అన్న మా అమ్మకి హెల్ప్ చేయండి అది అని చెప్పేసి అంటే ఆ రోజు ఉదయన్న కానీ సీరన్న కానీ వారితోని అరే నువ్వు ఇస్తేనే ఇంకో మీ ఇద్దరు ఇస్తామని చెప్పేసి ఆ రోజు పర్టికులర్గా వాళ్ళకి ఫోన్ చేసి మరి వాళ్ళతో బ్లడ్ ఇప్పించి ఇంకా వేరే వాళ్ళతోనే ఇప్పించామంట. సాధ్యమంత వరకు బ్లడ్ అందరు షేర్ చేస్తారు. షేర్ చేసిన వల్ల వెంటనే చేస్తాం, మనం వెంటనే రియాక్ట్ అవుతాం. ఫస్ట్ ఎవడ షేర్ చేసినా వానికి ఫోన్ చేయడం మనం. ఎందుకనండి వాళ్ళ ఇంట్లో అమ్మ లేదా, కొడుకు లేదా, తల్లి లేదా,
ఇవ్వలేరు. ఫస్ట్ ఈ క్వశ్చన్ మనం వేయాలి. వేసిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా వస్తుంది, ఒక ఆన్సర్ వస్తుంది. ఏమవుతుంది అన్న ఉన్నారు కానీ వాళ్ళకి వెళ్తూ కాదు, ఏమైంది, ఏ పరంగా ఉన్నారు. ఫస్ట్ నీ ఇంటి నుంచి ఇప్పుడు నీకు 2 బ్యాగులు అవసరం ఉంటుంది. నీ ఇంటి నుంచి, నీ కుటుంబం నుంచి పెళ్ళి అయితే 50 మంది వస్తారు, ఇబ్బంది అయితే ఒక్కరు రాడా. ఫస్ట్ మీ ఇంటి నుంచి ఒక బ్లడ్ డొనేట్ చేయండి, తర్వాత మేము బ్లడ్ డొనేట్ చేస్తామని చెప్పేసి పర్టికులర్గా వాడు మరోసారి ఫోన్ చేయండి, ఏ గ్రూప్లో కూడా పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సింది ఏంటంటే సాధ్యమైన మిత్రులుగా మీ అందరూ ఇంతమంది ఉన్నాం, మన కాంటాక్ట్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి, 200 మంది 500 మంది ఉంటాయి. సాధ్యమైనంత వరకు మనం నేమ్ సెట్ చేసుకోండి, పేరు సెట్ చేసుకోండి. మన పక్కన ఫ్రెండ్, మామనో, అత్తమ్మ పెట్టుకోండి. వాళ్ళ పక్క పొంటి మన బ్లడ్ గ్రూప్ యాడ్ చేయండి కంపల్సరీ. నెంబర్ యాడ్ చేసాం. మనం బి పాజిటివ్ కావాలనుకో, బి పాజిటివ్ బ్లడ్ కావాలంటే మనకి బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అని పెడితే మనం అంత చుట్టాలు తిరుగుతారు, ఫ్రెండ్స్ తిరుగుతారు. వాళ్ళకి డైరెక్ట్ ఫోన్ చేయండి. ప్రతి ఒక్క ఫోన్లో బ్లడ్ బ్యాంక్ తయారు చేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు మనం ఏం చెప్తామంటే బ్లడ్ బ్యాంక్ అవసరం ఉందంటే మనం పని చేసుకుని పోతున్నాం. వాడే చెప్తాడు, వాడి ఇంటిలో ఉండి బ్లడ్ బ్యాంక్ 2 పైసల ఫోన్ చేస్తాడు, అరే మీ ఓన్లో పంపి, డైరెక్ట్ డోనర్ దగ్గర పంపి, ఎవరైతే అవును పంపించండి. పంపించినాం అనుకో, మనం నువ్వు అన్న బ్లడ్ ఇస్తామన్నా, బ్లడ్ ఇష్టం వల్ల ఎంత నొప్పి ఉంటున్నా, చాలా నొప్పి ఉంటుంది. మనం ట్రై చేయలేము, ఇబ్బంది పడతాం. ఈ రీసెంట్గా ఒక భూపత్పూర్ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందండి. ఇట్లా 2 times యాక్సిడెంట్ అయింది. బాబ్జానా కానీ ఉదయాన్న తెలుసు. అట్లాంటి సిచ్యువేషన్ మనకు వస్తుంది. కంపల్సరీ ఎవరైతే డోనర్ ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి, వాళ్ళకి లేదంటే సప్లై చేసేటండి. అట్లాంటి ప్రయత్నం చేయండి దయచేసి. అవకాశం స్పందన బ్లడ్ ఫౌండేషన్ ఒక టీం ఏర్పడి ఉండేది, స్పెషల్లీ బ్లడ్ ఇవ్వడం కోసం. అంటే మనం కొన్ని సందర్భంలో కొన్ని డెలివరీ కేసెస్ కానీ యాక్సిడెంట్ కేసెస్ కానీ వచ్చినప్పుడు గతంలో మనకు బ్లడ్ బ్యాంక్ అనేది మెడికల్ లేకుండేది. అంటే వాళ్ళు ఎమర్జెన్సీ డెలివరీ అప్పుడు బ్లడ్ కావాలంటే అంటే పాప ముందు నీళ్ళు నింపుతారు, ఇంకా కొన్ని చెప్తూ ఉంటారు డాక్టర్. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇమ్మీడియట్లీ జైచల్కి వెళ్ళి బ్లడ్ తెచ్చుకునేది. అయితే గతంలో మనకు సబ్ కలెక్టర్ ముషరఫ్ అలీ గారు ఉన్నప్పుడు గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ కావాలని చెప్పేసి మేము చాలామంది వెళ్ళి అక్కడ మెమోరాండం ఇవ్వడం జరిగింది. అందులో ఆ మెమోరాండంలో ఇవ్వడం కొంతమంది మిత్రులు ఉన్నారు, వచ్చినాం. కానీ అది విజయవంతం కాలేకపోయింది. ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు ఉంటారు. సో మిడిల్ క్లాస్ వాళ్ళకు 1200 అంటే పెద్ద విషయం కాదు, కానీ పేదవాళ్ళకి మాత్రం 1400 అంటే అది ఇంపార్టెంట్ అమౌంటే. కాబట్టి భవిష్యత్తులో కూడా ఒక గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ వస్తే బాగుంటుంది. దానికోసం మనం ఇంతకుముందు ఉదయం కూడా చెప్పాడు, దాని గురించి ఎఫెక్ట్ పెడదాం, ప్రయత్నం అయితే చేద్దాం. సో మనము సోషల్ మీడియాలో మనం ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలుసుకున్నప్పుడు అన్న కూడా ఇంతకుముందు మాట్లాడిన అన్న కూడా చాలా ఇంపార్టెంట్ వాల్యుబుల్ పాయింట్స్ ఇచ్చాడు. మనకు సోషల్ మీడియాలో యాక్చువల్లీ మన సోషల్ వర్కర్ ఎవరైతే ఉన్నామో మనకు ఎక్కువ సపోర్ట్ దొరకదు. అంటే ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ మన ఫేస్బుక్లో సపోర్ట్ చేయడంలో ఒక వీడియో డ్యాన్సెస్ పెట్టాం అనుకోండి, మనకి మస్తు లైక్లు ఉంటాయి, కామెంట్ ఉంటాయి. కానీ మనం ఒక బ్లడ్ ఫోటో పెట్టామనుకోండి తక్కువ మంది ఉంటారు. అంటే మనం ఎవరు మనకు ఎంకరేజ్ చేసినా చెయ్యకపోయినా ఎవరికైనా బ్లడ్ అవసరం ఉంటే, ఆపద సమయంలో ఉంటే మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలి వాళ్ళకి. మనం ఒకళ్ళకి హెల్ప్ చేస్తే దేవుడు మనకు ఎక్కడో హెల్ప్ చేస్తాడు. సో ఆ కాన్సెప్ట్ తోటి మనం ముందుకు వెళ్ళాలి. సో మనం వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు మనం ఆ టైంలో రైట్ టైంలో మనం వాళ్ళకు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు ఖుషి అవుతారు, హ్యాపీగా అవుతారు. అంటే ఒక ఆపదలో ఉన్నప్పుడు మనం ఆదుకోవడం చాలా ఉత్తమం. సో అదేవిధంగా భవిష్యత్తులో కూడా మేము కూడా సోషల్ ఇప్పుడు ఈరోజు అన్న ఒక కార్యక్రమం పెట్టాడు, చాలా మంచి కార్యక్రమం. రియల్లీ హార్ట్ఫుల్ థ్యాంక్స్. నేను ఇది తీసుకున్నటువంటి నిర్ణయం 2014 కారణం ఏంటంటే ఒకనొక సిచ్యువేషన్లో మా స్నేహితుల వాళ్ళ సోదరికి బీ పాజిటివ్ బ్లడ్ అవసరం ఉంది. ఒక 4 నుంచి 5 రోజులు విపరీతంగా మెట్పల్లిలో ఎంతమంది అడిగాము, ఎన్ని వేలు తిరిగామో నాకే తెలియదు. అలాంటి పరిస్థితుల్లో దొరకడమే కష్టం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్గా నడుస్తున్నటువంటి ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ సీనన్న అన్నయ్య కొందరు వ్యక్తుల పరిచయం ద్వారా బీ పాజిటివ్ దొరకడం జరిగింది. అదే సందర్భంలో అదృష్టం కొద్దీ నేను బ్లడ్ ఇవ్వడానికి వెళ్తే అప్పుడు ఓ పాజిటివ్ అంటే యూనివర్సల్ డోనర్గా ఉంటుంది. ఓ పాజిటివ్ యూనివర్సల్ డోనర్ కాబట్టి ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో నేను వెళ్తే వాళ్ళు నన్ను రిజెక్ట్ చేశాను. నా అదృష్టం కొద్దీ ఏమైందంటే అదే రోజు ఒక డెలివరీ కేసుకి ఓ పాజిటివ్ ఎమర్జెన్సీ కావాలి, మరి ఇప్పుడు మీరు ఇవ్వడానికి సిద్ధమా అన్నా. నేను ఒకటే అనుకున్నా, నేను నా సోదరికి ఇవ్వాలని వచ్చిన, కానీ ఇంకో సోదరికి ఆ భగవంతుడే నా రూపంలో ఇవ్వాలని ఇప్పించడానికి సిచ్యువేషన్ కల్పించిందని అనుకొని ఆనాటి నుంచి నేను స్టార్ట్ చేసిన. ఆ తర్వాత కొన్ని రోజులు నార్మల్గా ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇష్యూ చేయడం జరిగింది.
ఇది ఇలా కష్టమవుతుందని ఆలోచించి మనకున్నటువంటి సోషల్ నెట్వర్క్ని ఉపయోగించాలనే ఉద్దేశంతో నేను కూడా ఒక బ్లడ్ డోనర్ యూనిట్గా తయారు చేసేసి నేతాజీ బ్లడ్ డొనేషన్ అనే ఒక గ్రూప్ ఉన్నది. అందులో గత 5 నుంచి 6 సంవత్సరాల నుంచి కంటిన్యూస్లో ఆల్మోస్ట్ ఒక 500 మెంబర్స్ వరకు ఇప్పటికీ రక్తమే కానీ, మనీ విషయంలో కానీ, ప్లేట్లెట్ల విషయంలో కానీ, కరోనా సమయంలో వచ్చినటువంటి సందర్భంలో ఎన్నో రకాలైనటువంటి ప్లాస్మా విషయాలలో కానీ ఉదయాన్న సహకారంతో ముఖ్యంగా అందరికీ ఆపదలో ఆదుకున్నటువంటి మా అన్న మురళన్న, ఆ మురళన్న సహకారంతో ఒక 60 నుంచి 70 మంది ప్లాస్మాలు కూడా ఇప్పించడం జరిగింది మా ద్వారా. నా స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ కొరత్వలు వాళ్ళ రిలేషన్ వాళ్ళు ప్లాస్మా కావాలని ఫోన్ చేసిండ్రు. ఎమర్జెన్సీలో ఫోన్ వచ్చింది నాకు, అనుకోకుండా అక్కడే ఉన్నటువంటి ఏరియాలో ఒక పర్సన్ తెలియడంతో వెంటనే పంపించాను. ఇప్పటికీ సేఫ్గా ఉంది. వాళ్ళు ఒకటే మాట అన్నారు, మీరు ఇచ్చినటువంటి చిన్న సహకారం ఇన్ఫర్మేషన్ వల్ల ఇప్పుడు మా వాళ్ళు క్షేమంగా మాతో ఫ్యామిలీతో ఉన్నారన్నారు. నేను ఒకటే అనుకున్నా, ఈ జన్మకు నాకు ఇది చాలు. ఎందుకు అంటే డబ్బు ఇప్పుడు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. కానీ మనం చేసినటువంటి మంచి పని మనము పోయినా తరతరాలకు మనకు నిలిచిపోతుంది. కాబట్టి మనం చేసేటువంటి సేవ ఎలాంటి నిస్సంకోచంగా, ఎలాంటి ఆశాభావంతో లేకుండా మనం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఎంతోమంది వ్యతిరేకిస్తారు. అవసరమా బ్లడ్ ఇస్తే నీకేమన్నా అయితే ఎట్లా ఇబ్బంది అవుతుంది? ఏం కాదు, మనకు తెలుసు. బ్లడ్ డోనర్స్ అందరికీ తెలుసు. మనం చేయాల్సినటువంటి ఒకే ఒక పని, మన దగ్గరలో ఉన్నటువంటి యూత్కి కూడా విలేజ్ వైజ్గా కొందరు ఉంటారు పిల్లలు ఇప్పటికీ కూడా డ్రింకింగ్ చేస్తూ ఎన్నో రకాల చెడు అలవాటు పడుతూ సమయాన్ని వృధా చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనమే ఒక మోటివేటర్గా సెట్ చేసుకుంటే ఖచ్చితంగా మరికొన్ని రోజుల్లో ఈ రక్తహీనత అనేటువంటి సమస్యను తొలగించుకొని రక్తరహిత సమాజాన్ని నిర్మించడమే మన ఒక కర్తవ్యంగా మనం చేస్తున్నాం. ఇదే నా ఆలోచన. ఇలా ఫస్ట్ డేస్ నేను కూడా నిజామాబాద్ వెళ్ళినప్పుడు ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి వాళ్ళు చాలా హ్యాపీ అయ్యింది. అంటే నిజామాబాద్కి వచ్చి మన కాలేజీకి వెళ్ళి ఫస్ట్ టైం బ్లడ్ డొనేషన్ చేయడం. తర్వాత ఇంకోటి జైచల్ వెళ్ళి ఇచ్చినామంటే వాళ్ళు ఎట్లా అంటే కనీసం టిఫిన్ చేసి ఇలా డబ్బులు వెళ్ళే స్థితిలో వాళ్ళు అంతా పూర్ పీపుల్ వాళ్ళకు వెళ్ళి బ్లడ్ ఇవ్వగానే వాళ్ళ మంచి కాలమే పడ్డది. అంటే మనం బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఉల్టా పుణ్యకార్యం ఉంటుంది. అంటే చెప్పలేని ఆనందం వచ్చినట్టు ఇట్లా బాగా సంతోషం అనిపించింది. అప్పుడు మనం బ్లడ్ డొనేషన్ ఇవ్వడం వల్ల ఇంత మంచి ఎన్ని డబ్బులు ఉన్న వేస్టే, ఎటువంటి సాటిస్ఫై మాకు రాదు అని ఆ టైం నుంచి ప్రాణనాథన్ సేవ్ ఫౌండేషన్ అని ఒకటి బ్లడ్ డోనర్స్ గ్రూప్ని తయారు చేసి దాదాపు అంటే అందులో మనకు తెలిసిన ఆత్మీయులందరూ ప్రతి ఒక్కరిని యాడ్ చేసి అప్పటి నుంచి బ్లడ్ డొనేషన్ గ్రూప్ 2 గ్రూపులు చేసి దాదాపు కొన్ని వేల మందికి దాదాపు ప్రాణాలు కావాలన్నా నేను స్వచ్ఛందంగా 36 సార్లు ఇస్తాను. బ్లడ్ అండ్ ప్లాస్మా డొనేటివ్ ఎనీ టైం 24 hours ఎప్పుడు కాల్ చేసినా కానీ ప్రతి ఒక్క డోనర్కి మనం వాళ్ళకు బ్లడ్ వాళ్ళ డోనర్ అప్పైపోయేదాకా మాకు నిద్ర దాదాపు. ఇంతకుముందు దీక్షల్లో బ్లడ్ బ్యాంక్ ఉన్నప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది, రావడం వెళ్ళడం రక్తదాన్ని తీసుకురావడం బాగా ఇబ్బంది అవుతుంది. మన మెట్టిపల్లి కాడ నుంచి మళ్ళీ తమ్ముడు ఉదయ్ సాగర్ మన లోకల్ అఖిల్ టీం వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ సహకారంతో ఒక్కళ్ళు మన డోనర్ కావాలంటే ఇమ్మీడియట్లీ అన్ని గ్రూప్లో ఫార్వర్డ్ చేసి, ఎందుకంటే అన్న నీకు ఇక్కడ కాదు హైదరాబాద్ సిటీలోస్గా హైదరాబాద్ సిటీ, నల్గొండ డిస్టిక్, రంగారెడ్డి ప్రతి అంటే డిస్టిక్ వైజ్ మనకు బ్లడ్ గ్రూప్ ఉన్నాయి. కాబట్టి సోషల్ మీడియా ద్వారా సాధ్యమైనంత ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేసుకుంటూ ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా కొనసాగిస్తుంది. థ్యాంక్ యూ. స్టార్ట్ చేసింది ఇవాళ సిగ్మా ఎమర్జల్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి. వీళ్ళ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే ప్రతి గ్రామ పంచాయతీ విలేజ్లో బస్ స్టాండ్ను ఏర్పాటు చేయడం, ప్రయాణికుల కోసం బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం, బర్త్డేలకు ఫుడ్ డొనేషన్ చేస్తారు, బ్లడ్ డొనేషన్లో యాక్టివ్గా ఉంటారు. మళ్ళీ హెల్మెట్ అవేర్నెస్ కోసం అని చెప్పి హెల్మెట్ పంపిణీ చేసి దాని గురించి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ఈ ఒక్క ప్రోగ్రామ్ తోటి అందరం కలిసినట్టుగా కలుస్తున్నాం అన్నట్టుగా. మీరు ఎప్పుడు స్టేషన్ మీద మాట్లాడలేదు, ఒక 200 హెల్మెట్లు వచ్చినాయి ఇప్పటికీ. బాగా యాక్సిడెంట్ అయిపోయి కలివేంద్రం ఉంటాయి 225 రోజులు బాగా పెద్ద. మన మెట్పల్లి నుండి IMEA తరఫున రాజ్యాంగ సవరణంలో అంటే కీలక పోస్ట్ అంటే మన మెట్పల్లి తరఫున స్టేట్ కమిటీగా ఒక మెంబర్గా ఎన్నికైన మన సార్ గారికి ఒకసారి గట్టి చప్పట్లతోటి, అలాగే రవి సార్ గారికి
ఈరోజు సండే కాదు, అంటే వీక్ డేస్లో పేషెంట్స్ అందరు చాలామంది వస్తారు. వాళ్ళు విలువైన సమయాన్ని ఈడ మనకు పెట్టి, అంటే వాళ్ళు టైం పెట్టి మన దగ్గరకు వస్తారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒకసారి గట్టి రౌండ్ ఆఫ్ అప్రిషియేషన్ తెలియజేస్తారు. మీలో చాలామందికి మా టీం గురించి తెలుసు. టీమ్ ఎస్ఎంఎఫ్ మా ఎన్జిఓ, కొంతమంది కొత్త మంది ఉన్నారు. వాళ్ళ కోసం చెప్తున్నాం ఏంటంటే, మరి సురేందర్ మెమోరియల్ ఫౌండేషన్ సూసైడ్ ప్రివెన్షన్ కోసం మేము స్టార్ట్ చేసినది. ఇది సూసైడ్ ప్రివెన్షన్తో పాటు బ్లడ్ డొనేషన్స్ కామన్గా జరుగుతూనే ఉంటాయి మా సంస్థ ద్వారా. ఇప్పటివరకు సూసైడ్ ప్రివెన్షన్లో భాగంగా 2000 మంది విద్యార్థులకు పైన గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి కానీ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనం మెట్పల్లి చుట్టుపక్కల ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో, ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో వెళ్ళి స్టేజ్ మీద ఎట్లా మాట్లాడాలి, ఇంటర్వ్యూ స్కిల్స్ ఎట్లా పెంచుకోవాలి, తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎట్లా నిలబడాలి, ఇవన్నీ స్టూడెంట్స్కి డే బై డే మేము ఒక 2 to 3 days వర్క్షాప్స్ లాగా నిర్వహించి వాళ్ళకి ఏం అవసరం అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము ప్రైవేట్ స్కూల్స్ చదివినాం మా టీం అందరూ. స్టిల్ మేము బీటెక్ వెళ్ళినప్పుడు స్టేజ్ మీద మాట్లాడాలంటే కొద్దిగా భయం ఉంటుండే. బట్ రూరల్ ఏరియాస్ నుంచి గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ ఇబ్బంది అనేది ఇప్పటికి ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కొంచెం బీటెక్ వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఎట్లా జాబ్ చేస్తే సెట్ అవుతారు అని చెప్పేసి దాని మీద స్టార్టింగ్ ఫ్రమ్ 9th స్టాండర్డ్ టు డిగ్రీ లేదా పీజీ వాళ్ళందరికీ మేము ఫ్రీగా ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాం. అండ్ మా టీంతోనే కాదు, మీలో ఎవరైనా కానీ లైక్ అన్న సైనిక్ ఫౌండేషన్ కానీ, అన్న వాళ్ళ కుట్ల ఫౌండేషన్ కానీ, మీరు ఎక్కడన్నా ప్రోగ్రామ్ చేద్దామన్నా మేము వస్తాం. మీ పేరు మీదైనా మన పేరు మీద ఎట్లయినా కానీ మంచి చేద్దాం అందరికీ, స్టూడెంట్స్కి. ఎందుకంటే మనం బ్లడ్ డొనేషన్కి ఇంతమంది ఉన్నాం. స్కిల్ డెవలప్మెంట్కి కానీ మెంటల్ అవేర్నెస్ మీద మాత్రం మనం వివరం సరిగ్గా లేము. సో దాని మీద కూడా మనం అందరం కలిసి ఫోకస్ చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈరోజు మనం అందరం ఇట్లా ఈవెంట్స్ చేసుకుంటున్నాం. అంటే ఎప్పుడైనా కానీ మనం ఇట్లా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడినా, ఒక ప్రోగ్రామ్ చేయాలన్నా ఫస్ట్ మన ఇంట్లో సపోర్ట్ లేని మనం ఏం చేయలేము. లైక్ మన తల్లిదండ్రులు కానీ, పెళ్ళయి ఉంటే వాళ్ళ భార్య. సో ఎగ్జాంపుల్ ఉదయాన్నకు కానీ, కుటుంబాలకు కానీ, మీకు కానీ నైట్ ఎప్పుడైనా కాల్స్ వస్తాయి 11 ఏం ఫోన్ మాట్లాడినవారు ఇంటి తీసి పెట్టుకోకుండా అని ఇట్లా తిడతారు ఎవరో. సో అట్లాంటి తల్లిదండ్రులకి, అట్లాంటి ఇంట్లోకి ఒకసారి రెండింతల చప్పట్లు కొట్టాడు ఒకసారి. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే వీఆర్ నథింగ్ హియర్. సో ఇది ఒక పాయింట్. మీరు మీ పేరెంట్స్ని కానీ మీ ఇంట్లోని చూసుకుంటూ సమాజంలో కూడా మన వంతు పాత్ర పోషిద్దాం. అంటే మా టీం ఎస్ఎంఎఫ్ ఎప్పుడు నమ్మేది ఒకటి, ఒక మనిషికి 3 లైఫ్స్ ఉంటాయి. పర్సనల్ లైఫ్, ఇంటిది, ప్రొఫెషనల్ లైఫ్, మన వృత్తి, ఒకటి సోషల్ లైఫ్. మనకు మహేష్ బాబు చెప్పినట్టు ఊరు ఎంతో ఇచ్చింది, ఎంతో కొంత తిరిగి ఇచ్చేద్దాం, కొంచెమైనా అట్లీస్ట్. సో ఎక్కువ మనకి డిస్టర్బ్ చేసుకోకుండా మంచిగా మనం ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. సో ఇప్పటి నుండి మీకు ఎలాంటి స్టూడెంట్స్కి కానీ ఎలాంటి ట్రైనింగ్స్ అవసరం ఉన్నా ఫీల్ ఫ్రీ టు రీచ్ అస్. అంటే మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. మా టీం వాళ్ళు ఒకసారి నిలబడి. ఇది నార్మల్గా ఒకళ్ళకి ఇంట్లో ప్రాబ్లం వచ్చేదాకా తెలియదు బ్లడ్ ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం రాకుండానే మనము అందరికీ ఇట్లా అవేర్నెస్ చేసినాం అనుకోండి, వాళ్ళ కాంటాక్ట్స్ సేవ్ చేసేసుకుంటారు. సో వాళ్ళకి ఆ ప్రాబ్లం మనం చూపించకుండా మనం ముందే వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తే సో వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది ఉండదు. సో మనం ఇట్లా ఫోన్స్లో ఎవరైనా కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసుకున్నప్పుడు జస్ట్ వాళ్ళ బ్లడ్ గ్రూప్ మనం యాడ్ చేసేసుకుంటే ఎవరికైనా ఎవరి ఇంట్లో అయినా కూడా ఏమన్నా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే డైరెక్ట్ కాల్ చేసేస్తారు. సో వాళ్ళు భయపడకుండా, అంటే ఇంకా ఎవరు బ్లడ్ ఇస్తారు ఎవరు బ్లడ్ ఇయ్యరు అనే స్టేట్కి పోకుండా వాళ్ళు కాంటాక్ట్స్లో సేవ్ చేసేసుకుంటారు కాబట్టి డైరెక్ట్ రీచ్ అవుట్ అయిపోతారు. సో ఇంతకుముందు ఎట్లుంటుండే, మనం ఒక షీట్ ప్రిపేర్ చేసుకుంటుండే. సో అది మళ్ళీ ఎవరన్నా బ్లడ్ గ్రూప్ చెప్తే అది వెతకాలి, అది చేయాలి. మన టెక్నాలజీ పెరుగుతుంది, మనం కూడా అప్డేట్ అవుతూ ఉండి మనం అందరికి అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ ప్రాసెస్ని ఈజీ చేస్తే అందరికి ఈజీ అయిపోతుంది. సేమ్ మహేష్ బాబు డైలాగే, నాయకుడు అవసరం లేని సమాజం నిర్మించడమే. మన అవసరం లేకుండా వాళ్ళే ఒక ఆర్గనైజర్ లాగా మారిపోతారు. ఇది ఉంటే మన లాస్ట్ 2 years కింద సారీ ఓపెన్ చేశారు మన పోస్టర్. అంటే అందరు చాలా ఇయర్స్ నుండి చేస్తున్నారు ఇది. కాకపోతే ఏంటంటే ఒక నార్మల్గా ఎవరైనా చదువుకొని వాళ్ళు చూసినా అర్థమయ్యేలాగా మేము జస్ట్ తయారు చేసినాం. ఇది మనం అందరం విస్తృతంగా, అంటే ఇప్పుడు అట్లా ఆల్రెడీ మనం అందరం చేస్తున్నాం మన ఫోన్లో. మన నుంచి మన గ్రూప్స్లో 10 మంది 20 మంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ గణపతి పండుగ వస్తుంది. నార్మల్ ఒకటి ఎగురు దుంగకుండా ఇది ఒక్కొక్క దగ్గర పోస్టర్లు పెడదాం గణపతి మండపాలలో. అంటే టీం వాళ్ళ పేరే పెట్టుకోం, కానీ కాన్సెప్ట్ ఇది పెడితే ఏంటంటే ఆడ 50 మంది 100 మందిలో ఒక్కడు వచ్చినా కానీ హెల్ప్ అయిపోతుంది. సో అది మా యొక్క చిన్న ఆలోచన షేర్ చేద్దాం అనుకున్నాం. నేను కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడిని, ఆయన డివిజన్ మైనారిటీ అధ్యక్షుడు. ఇప్పటి వరకు నేను 24 సార్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది.
నాది బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్. రంగసాగర్ సార్కు తెలిసే మనం చేసేది కానీ ఏ రాత్రి అయినా కానీ నేను కానీ ఉదయ్ కానీ అక్కి కానీ రాత్రి 2 గంటలకు ఎవరైనా ఫోన్ చేస్తే పోయి బ్లడ్ డొనేట్ చేసే సమర్థం మా దగ్గర ఉన్నది. మీరు కూడా అందరూ కలిసికట్టుగా బ్లడ్ డొనేట్ యొక్క ప్రాణాపాలకు నిలబడి అందరు బ్లడ్ డొనేట్ చేయాలని ఈ అవకాశం వచ్చింది. అందరికీ ధన్యవాదాలు. సమయం చాలా తక్కువ ఉన్నది, అందుకోసం అన్నీ చాలాసేపు అయింది కావచ్చు, నేనే లేట్ వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అసలు బ్లడ్ డొనేషన్ గురించి ఇంతవరకు మేము తెలుసుకునే చాలా తక్కువ. ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇంతమంది ఉన్నారనే విషయం ఇప్పుడే నాకు తెలుసుకుంటున్నాను. ఇంకా చాలా చాలా సంతోషం. అయితే ఈ విషయంలో ఒకరికొకరు మోటివేట్ చేయడం అయితే చాలా ముఖ్యమైన విషయం. ఎందుకనంటే ఇచ్చిన వాళ్ళే ఇవ్వడం వల్ల కూడా కొన్ని రోజులకు వాళ్ళు కూడా కొంచెం విసుగొచ్చో లేకపోతే ఏదైనా ఒక ప్రాబ్లం గ్రూప్ ఇష్యూస్ వచ్చో ఇవ్వలేకపోవచ్చు. కాబట్టి ఇతరులను మోటివేట్ చేయడం అనేది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం. కొన్ని అపోహలు కూడా ఉన్న మాట వాస్తవం బ్లడ్ ఇవ్వడానికి. అయితే వాళ్లకు ఆ భయాన్ని అపోహల్ని తొలగించకట్టుగా కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వడం అంటే ఈ గ్రూప్ ద్వారానే సాధ్యమవుతుంది. ఒక 4 ఇస్తున్నారు అంటే 4 మధ్య ఇప్పుడు సాంగత్యం అన్నది. ఇప్పుడు బ్లడ్ ఇచ్చే వాళ్ళ సాంగత్యంలో ఉంటే వాళ్ళకు కూడా బ్లడ్ ఇవ్వాలనే మోటివేషన్ జరుగుతుంది. సో ఆ అసోసియేషన్ని కూడా అట్లా ముందుకు తీసుకెళ్తే ఇంకా బ్రహ్మాండంగా అంటే ఎస్పెషల్లీ అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం అనేది ప్రాణదానంతో సమానం. ఒకప్పుడు రక్తం లేక ఎంతోమంది ఎమర్జెన్సీలో చనిపోయిన సందర్భాలు ఉండేవి. ఇప్పుడు అసలు అట్లా రక్తం లేక చనిపోయిన అనే విషయం ఇప్పుడు ఎక్కడ కూడా వినబడడం లేదు. అన్లెస్ ఎవరు కమ్యూనికేషన్ లేక వాళ్ళకు కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఆ సమయానికి రెస్పాండ్ కాకపోవడం వల్ల జరగవచ్చు. కానీ నిజంగా చాలా చాలా అభినందనీయం. అసలు నాకు మాటలు చాలట్లేదు చెప్పడానికి, అంత ఆనందంగా ఉంది. ఇలాగే ఇలాంటి కార్యక్రమాలని కొనసాగిస్తూ ఇంకా 10 మందికి మోటివేట్ చేస్తూ ఇంకా మా తరపున ఐఎంఏ తరపున డాక్టర్ గంగాసాగర్ గారు ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా మీకు మా అసోసియేషన్ తరఫున కూడా ఏమైనా సలహాలు సూచనలు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలైనా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం ఏ సమయంలో. ఇక కొన్ని సందర్భాల్లో రక్తము ఇవ్వడం అనేది ఒక మోటివేషన్లో భాగంగా వాళ్ళకు ఎంకరేజ్మెంట్ అంటే ప్రోత్సాహం అనేది ఉంటే అది వేరే ఉంటుంది. ఇలాగే మీరు అన్నట్టుగా కుటుంబ సభ్యులు తీసుకుంటే కుటుంబంలో ఒకరు ఇవ్వడానికి ముందుకు వచ్చినా కానీ మిగతా వాళ్ళు నీకు రక్తం ఇస్తే నువ్వు పని చేస్తావు, బాగా హార్డ్ వర్క్ చేస్తావు, నీకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళని వెనక గుంజే వాళ్ళు ఉంటారు. సో ప్రతి కుటుంబంలో కూడా ఎవరన్నా ఒక యూత్ను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు కౌన్సిలింగ్ అనేది అట్లా సందర్భం వచ్చినప్పుడు ఇవ్వడం వల్ల కూడా ఇంకా మోటివేషన్ అనేది పెరుగుతుందని నేను భావిస్తున్నాను. చాలా సంతోషం అందరికీ. ఇక్కడ ఉన్నది ఒక 30 మందే కావచ్చు. ఈ 30 మంది వెనకాల 3000 మంది ఉన్నారని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరంతా చరిత్రకారులు, మీరు చరిత్రని రాస్తున్నారు, తిరగ రాస్తారు కూడా. నేను ఒక 20 ఏళ్ళ కింద నేను ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు రక్తం లేక కరీంనగర్ పంపించిన రోజు ఎవరన్నా బ్లడ్ డొనేట్ చేయమని అడిగితే కూడా అయ్యో సారు మా ఆయన వ్యవసాయం చేస్తాడు, లేకపోతే మా వాళ్ళు ఫారిన్ పోతారు, ఎక్కడొక్క ఉద్యోగం చేస్తాడు, రేపు కష్టం అవుతుంది కావచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో బ్లడ్ డొనేషన్కి ముందుకు వచ్చేవాళ్ళు కాదని. ఈరోజు కూడా కొంత అపోహ ఉందండి జనాల్లో. ఆ అపోహను తీర్చడానికి మీలాంటి సైనికులే కావాలండి. మీరు చేయగలిగితే ఈ సమాజం ఖచ్చితంగా మారుతుంది. మీరు దానికి సంబంధించినటువంటి ఎటువంటి సహాయం కావాలన్నా, ఎటువంటి సెమినార్లు అటెండ్ చేయాలనుకన్నా మెట్పల్లి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్ల అందరం ముందుకు వచ్చి ఆ సెమినార్లు అటెండ్ కావడానికి, మీరు చేసేటువంటి పనికి మేము మా వంతు ఉడతా సహాయం చేయడానికి మేము ఎప్పుడు రెడీగా ఉంటామండి. మీరు ఎక్కడ ఏ ఊర్లోనైనా ఏదైనా మీటింగ్ పెడితే ఒకరిద్దరు డాక్టర్లను ఖచ్చితంగా ఇక్కడ నుంచి పంపించడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ముందుకుంటాం. మీరు కంపల్సరీ మా యొక్క సహాయం కోరాలని, అది మా బాధ్యత కింద. మీకు అధికారం ఉంది, మీ అధికారాన్ని యూజ్ చేసుకోండి అని చెప్పేసి మరొకసారి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెట్పల్లి శాఖ తరఫున నేను సవినయంగా
వినయంగా చెప్తున్నాను. ఈరోజు ప్రపంచంలో అన్ని దానాలు ఉన్నాయి. కొంతమంది వస్తుదానం చేయొచ్చు, కొంతమంది ధన సహాయం చేయొచ్చు, కొంతమంది నేత్రదానం చేయొచ్చు, కొంతమంది అవయవ దానం చేయొచ్చు, కొంతమంది అన్నదానం చేయొచ్చు, అన్ని రకాల దానాలు చేయొచ్చు. కానీ అత్యవసర పరిస్థితుల్లో మనం చేస్తున్నటువంటి రక్తదానం అయితే ఈ దానాలన్నిటికంటే కూడా మిన్న అని చెప్పేసి నేను పర్సనల్గా నమ్ముతున్నాను. దాంట్లన్నిటికీ కూడా మీరు మీ బాధ్యతగా ఈరోజు మీరు ఈ సొసైటీకి చేస్తున్నటువంటి సహాయానికి మీ అందరికీ ఎన్ని విధాలుగా మిమ్మల్ని మెచ్చుకున్నా అది తక్కువేనా. ఈరోజు మన ఇండియా లోపలనే 2024 స్టాటిస్టిక్స్ ప్రకారం మనకు 12 మిలియన్ యూనిట్ల రక్తం అవసరం ఉంది. కానీ ఈరోజు 2024 లెక్కల ప్రకారం చూసుకుంటే మనం 9 మిలియన్లను మాత్రమే మనం సప్లై చేయగలిగినాం ఇండియా మొత్తం. ఈ దేశంలో ఉన్నటువంటి 60% యువత తలుచుకుంటే 12 మిలియన్లు ఇంకా 36 మిలియన్ యూనిట్లను కూడా మనం సప్లై చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి దేశం మనం. అంత యువత ఉన్న దేశం మనం. అటువంటి యువతను మనం ఈరోజు యూజ్ చేసుకోలేకపోతున్నాం. దానికి కర్త కర్మ క్రియ అంతా మీరే కావాలని మీ వెనుకున్నటువంటి సైన్యాన్ని మీరు ప్రతిరోజు మీరు ఎంతో కొంత మీరు కనుక వాళ్ళని కనుక చైతన్యం చేయగలిగితే ప్రతి ఇంట్లో నుంచి కూడా ఒక డోనర్ని మనం తయారు చేసుకోగలుగుతాం. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళని దాదాపు 70-80% మందిని ప్రతి మీటింగ్లో నేను చూస్తున్నాను. కానీ ఈ సంఖ్యను ఇంకా మీరు పెంచగలిగేటువంటి స్థాయికి తీసుకురాగలరు. ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు వాళ్ళు ఇది ఒక డోనార్ విషయమే కాదండి, వాళ్ళు సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఎవరికి కొంతమందికి మీరు ఏమన్నారంటే ఇంకా ఏదో చేస్తున్నామన్నారు, సూసైడ్ ప్రివెన్షన్ యాక్ట్ అది కూడా చేస్తున్నారంటే అది ఎంత పెద్ద విషయం, ఎంత ముందుకు రావాలి, వాళ్ళ సమయాన్ని ఎంత కేటాయిస్తున్నారు సొసైటీ కోసం. వాళ్ళు ఒక్కరిని కూడా జీవితంలో కాపాడగలిగిందంటే అంతకంటే పెద్ద పుణ్యం ఇంకోటి ఏం లేదని చెప్పి మీరు చేస్తున్నారండి. ఇంకా దీన్ని ఎంత పెంచితే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది. ఒక బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల 4 నెలలకోసారి 6 నెలలకోసారి సంవత్సరం కోసం ఎవరికి వీలైనంత వాళ్ళు చేయగలిగితే వాళ్ళ లోపల రక్తం అనేది మళ్ళీ పుడుతుందండి. అయ్యో ఇస్తే మనకి ఏదో అవుతుంది ఏమో అవుతుంది అని చెప్పేసి కాదండి. కొన్ని రకాల గుండె జబ్బుల్ని కూడా మనం ఆపుకోవచ్చు. పాలిసైథీమియా ఉంటుంది, అంటే చాలా మంది లోపల రక్తం ఎక్కువ ఉంటుందండి, ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కనుక కంటిన్యూస్గా డొనేట్ చేసుకుని పోగలిగితే వాళ్ళ లోపల రక్తం గడ్డగట్టే శాతం తగ్గుతుందండి, స్ట్రోక్స్ తగ్గుతుంది. ఇట్లాంటివన్నీ మనం కొన్నిటిని మనము ఆటోమేటిక్గా మనం బ్లడ్ డొనేట్ చేయడం వల్ల వచ్చేటువంటి లాభాలండి ఇవన్నిటిని మనం ప్రజల్లోకి చాలా బలంగా తీసుకుపోగలమండి. దీనికి మనం రాజకీయాలు అవసరం లేదు, ఎటువంటి గ్రూప్స్ అవసరం లేదండి. మనం ఒక్కొక్క వ్యక్తిగా స్పందించగలిగితే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని ఫస్ట్ మోటివేట్ చేయగలుగుతాం, ఇంట్లో ఉన్న అమ్మని మోటివేట్ చేయగలం. మీ అందరూ కూడా అమ్మలు, భార్యలు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఈరోజు మీ ఇంట్లో ఉన్న మీరు పని చేయగలుగుతారు. కానీ ఎవరైతే కొంత వెనకగా ఉన్నారో, అంటే మనం చెప్పిన మాట వినరు, వాళ్ళకి ప్రతిరోజు కనుక మనం మోటివేట్ చేయగలిగితే వాళ్ళు కూడా రేపు పొద్దున బ్లడ్ డొనేషన్ వస్తే ఈరోజు మనం ఎన్ని మిలియన్ యూనిట్లు రక్తం కావాలో అంత మిలియన్ యూనిట్ల రక్తాన్ని అంతకంటే ఎక్కువ కూడా మనం స్టోర్ చేసి పెట్టుకునేటువంటి కెపాసిటీ మన ఇండియాలో ఉంటుంది. ఇంకా ఏ ప్రపంచంలో ఇక్కడ లేదండి. ఒక చైనాను వదిలిపెడితే మనం అవసరమైతే మనం బయట కూడా మనకు ఫ్రీగా పంపించేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి దేశం భారతదేశం. ఈ బ్లడ్ డొనేషన్ లోపల మనం ఏమన్నా కుటుంబాన్ని చూస్తున్నామండి, ఎక్కడన్నా మన మతాన్ని చూస్తున్నామండి, మన యొక్క వర్గాన్ని చూస్తున్నామండి, ప్రాంతాన్ని చూస్తున్నామండి. ఏది లేకుండా మనం చేస్తున్నటువంటి ఒకే ఒక సహాయం రక్త సహాయం. దీని అందరికీ కూడా మీరందరూ ముందు కార్యకర్తలే మీరు ముందుకు పోతున్నారు కాబట్టి ఈ రోజు నాడు మెట్పల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామందికి మనం రక్తదానాన్ని చేయగలుగుతున్నాము. మా వంతు సహాయంగా మేము 2 సార్లు మేము ప్రభుత్వాన్ని కూడా కోరినామండి. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కురుట్లలో కానీ మెట్పల్లో కానీ ఈ 2 ట్విన్ టౌన్స్ అండి. ఎక్కడున్నా మనకు ఎటువంటి అదేం లేదండి. ఎక్కడ పెట్టినా కూడా పెడితే కనుక చాలా సహాయం చేసిన వాళ్ళు ఉంటారు. మేము 2-3 సార్లు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినామండి. మళ్ళీ మీతో పాటుగా మేము కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెట్పల్లి కోరుట్లతో సహాయం తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తాం. దానివల్ల ఒకవేళ ఎక్కడ జరిగినా కూడా అది మన ప్రాంతానికి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా ఇదే విధంగా మీ యొక్క కార్యక్రమం ముందు తీసుకుపోతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎటువంటి సహాయం కావాలన్నా కూడా మేము చేయడానికి ముందుంటామండి. ఎట్టి పరిస్థితుల్లో మా సహాయం తీసుకోవాలని, అది మా బాధ్యత కాదండి. మీరు మా మీద
అధికారం చెలాయించవచ్చండి. మీకు సొసైటీకి ఏదైతే సహాయం చేయాలంటే సార్ ఖచ్చితంగా మీరు మాకు ఈ సహాయం చేయాలని చెప్పేసి అడగండి. 80% ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లందరూ మీకు హెల్ప్ చేయడానికి ఎల్లప్పుడూ సహాయం చేయడానికి రెడీగా ఉంటామని చెప్తూ 2006లో నేను ఫస్ట్ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గరకు ఒక 8 నెలల పాప వచ్చిందండి. గ్యాస్ పిన్ అంటే ఊపిరి తీసుకోలేని శ్వాస తీసుకుని ఇబ్బందితో వచ్చింది. పాప బ్లడ్ హిమోగ్లోబిన్ పర్సెంట్ ఎంతో తెలుసండి 3.8 అండి. ఇంకా 80% బతికే ఛాన్స్ లేదు. పాప ఖచ్చితంగా ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సిందే. అది తర్వాత మిగతా ఇన్వెస్టిగేషన్ ఇవ్వాలి. అప్పుడు ఓ పాజిటివ్ ఆ పాప వాళ్ళ ఇంట్లో ఎవరు ఇవ్వడానికి వీల్లేదండి. నేను ఓ పాజిటివ్ అండి. అప్పుడు బ్లడ్ బ్యాంక్ జగిత్యాల ఉండేది. కరీంనగర్ పోయి తీసుకురావాలి. అప్పటి వరకు వీళ్ళకి అవి పేషెంట్ కరీంనగర్ అన్న పోవాలా, లేకపోతే కరీంనగర్ నుంచి బ్లడ్ అనేది తెప్పియాలి. కానీ ఆ పరిస్థితి లేదు. నేను వాళ్ళకి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను బ్లడ్ ఇస్తాను, ఎటువంటి చర్యలు తీసుకొని ఆ చర్యలన్నీ తీసుకుంటాను. మీరు ఎక్కించుకోవడానికి మీ పాపను నేను నా వంతు సహాయంగా నేను చేయడానికి రెడీ ఉన్నా. మీరంటే మీరు ఏమైనా చేయండి సార్. వాళ్ళు నిర్మల్ తిరిగి నిజామాబాద్ వెళ్ళి అన్ని చోట్ల పోయి నా దగ్గరకు వచ్చాను. ఈ రోజు నాడు అమ్మాయికి 19 సంవత్సరాల అమ్మాయి ఈ రోజుకి నా దగ్గరకు వచ్చాను. ఆ అమ్మాయికి నేను మొత్తం ఓపీ అంతా పక్కన పెట్టి నా రూమ్లోనే ఆ పాపకు సంబంధించిన మొత్తం అంతా అరేంజ్మెంట్ చేసుకుని ఆక్సిజన్ పెట్టి ఫ్లూయిడ్స్ పెట్టి నా బ్లడ్ డ్రా చేసిన తర్వాత ఏవైతే చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకున్న తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడం జరిగిందండి. ఈ రోజు నాడు ఆ పాప బతికి ఈ రోజు నాడు కూడా నా దగ్గరికి వస్తుంది. అంటే నేను గొప్పలు చెప్పట్లేదండి. మనం చేయదలుచుకుంటే ఏమైనా చేయొచ్చండి. ఏ లెవెల్ కన్నా పోయి చేయొచ్చండి. అట్లా నేను నా పేషెంట్స్కి ఇప్పటికి 5 సార్లు ఇచ్చుకున్నాను. నా పేషెంట్స్కి నేనే ఇచ్చుకొని నేనే నా దగ్గరనే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీరు కనుక ఈ విధంగా చేయగలిగితే మనం ఈ సొసైటీకి ఎంతో కొంత తిరిగిచ్చిన వాళ్ళం అవుతాం. దయచేసి ఈ విషయం లోపల మన చుట్టుపక్కల వాళ్ళని, మన ఇంటి వాళ్ళని మనం ఏదో దేశ సేవ చేస్తున్నామంటే ఏదో కాదండి. మన చుట్టుపక్కల మనం సేవ చేస్తే మనం దేశానికి సేవ చేసినట్టు. దేశాన్ని కాపాడడానికి వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ మనం చేసే పని మనం చేయాలి. ఇది చేయడానికి మీరందరూ కార్యోన్ముఖులై ఇదే ఈ సందర్భాన్ని పట్టుకొని మీరు ఇంకా దీన్ని ద్విగుణితం చేసుకొని మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతారని తెలియజేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెట్పల్లి శాఖ ఎప్పుడు ఎటువంటి సహాయం చేయడానికైనా మీ అందరికీ సహాయం చేయడానికి ఎప్పటికీ రెడీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మాకు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు. ఎన్టీవీ రిపోర్టర్గా 14 ఏళ్ళుగా చేస్తున్నా. పొలిటికల్గా కూడా ఎంపీపీ చేసిన 2006లో. పోయిన సంవత్సరం 7వ తారీఖు 7వ నెలలో అమ్మ ఎనిమల్ ట్రస్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే నేను ఆదిలాబాద్ మంచిర్యాలలో కోతులకు అరటిపళ్ళు ఇస్తే కేసులు అన్న విషయం కొంచెం తెలవడం వల్ల అది ఎనిమల్ ట్రస్ట్ని తీసేసి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించడం జరిగింది. వచ్చే నెల ఆఫీసు ప్రారంభమవుతుంది. అంటే సంవత్సరం కూడా గడవలేదు. అంతలోనే మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా నా ట్రస్ట్ నీ ట్రస్ట్ అని కాకుండా మనమంతా ఏకమైతే సార్ చెప్పినట్టు ఏదైనా సాధించగలుగుతాము. అంటే ఇలా పొలిటికల్ కాదు, ఏది కాదు, సేవాభావం. మీ దృష్టికి ఏదైనా నచ్చితే నాకు తీసుకురండి, నా దృష్టికి ఏదైనా వస్తే మీకు తీసుకొస్తే ఇట్లా అందరం కలుపుకొని మనం వెళ్తే మాత్రము సమాజంలో మనం మంచి పేరు తెచ్చుకుంటాం. మంచి భావంతో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. ఉదయ్ నిన్న అనుకోకుండా రేపు ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఉంది సీనాన్న అని ఒక్క మాట చెప్పగానే అప్పటికప్పుడు ఒక 2 గంటలలో అన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి అంతా కారణం వాస్తవంగా మా ఉదయ్ గారే. వాటిని మా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఉపాధ్యక్షుడు కూడా తీసుకున్నాము. నెక్స్ట్ 8వ నెలల చిన్నపిల్లలు ప్లస్ వృద్ధాశ్రమం కూడా ప్లాన్ చేసినాము. దాన్ని కూడా ఒక స్థలం చూసినాము. అది అందరి దయ వల్ల అయిన సక్సెస్ అయితే కూడా అది కూడా ప్రారంభిస్తాము. ఎందుకంటే పొలిటికల్గా మీడియా పరంగా అంటే నా పరిచయాల పరంగా నేను ముందుకెళ్తున్నా. ఇలా నా స్వార్థం ఏం లేదు. నాకు 2 ఆడపిల్లలు, 2కి పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు కూడా వచ్చి నేను తాతనే, చిన్న ఊరున్నా కానీ నేను తాతనే. నేను 70 నుండి నేను తాతనే. నాకేం వేరే బాధలు ఏం లేవు. దేవుని దయ వల్ల చల్లగా మంచిగా బతుకున్నా. ఏదో నేను ఆర్థికంగా సంపాదించాలనే దృఢత్వం రాలేను. నేను ఒక్కోనే నా స్కూటీ మీద డైలీ 80 మందికి అన్నం పంచుతాను. ఎండు ఉండని వాము ఉండని నేనేం అర్థాన్ని పెట్టుకోలేదు. నేను చేయాలని దృఢత్వంతో నచ్చిన తప్ప ఏదో లాభాపేక్షకు రాలేను. దయచేసి ఇక ముందు కూడా మనం ఇలాంటి ప్రోగ్రాం కాకుండా ఏ ప్రోగ్రాం అన్నా మనం అందరం ఒకటై ఏకదాటికి వచ్చి మనం ముందుగా మనం పని చేసుకుంటే రేపు మీకే రావచ్చు ఏదైనా ప్రాబ్లం, నాకే రావచ్చు, అందరం కలిసికట్టుగా ఉండి మీకు ఏదైనా దృష్టికి నిరుపేదలు ఉన్నారు అంటే నా దృష్టికి కూడా తీసుకురాని, నాతో అయ్యే హెల్ప్ చేస్తా. నేను ఎవరు అడిగినా కానీ వాళ్ళకు 2500, 3000 రూపాయల బియ్యం నిత్యావసర వస్తువులు కొనించుకుంటూ వస్తున్నా కనుక జీరో ఉన్నా అంటే ఇప్పటికి నేను 2 లక్షలు బాకైనా నేను చెప్పుకుంటూ కాదు బాకైనా అయినా కానీ నిలబడాలా అనే దృఢత్వంతో వచ్చిన దేవుడు సహకరిస్తాడు. మేడిపల్లి ఒక బిచ్చాము ఉంటుంది.
భిక్షమెత్తుకుంటుంది. ఆమెకు నేను ఒక్కరోజు అన్నము తీసుకుపోకపోతే నేను రాలేవయ్యా అంటది. ఆమెకు ఎవరిది బర్త్డే ఉన్నా మ్యారేజ్ ఉన్నా లేకుండా నేను పోయి ఆమెకు మాత్రం అన్నం ఇచ్చేస్తున్నా అంటే ఆ ఒక్క కృతజ్ఞత నాకు యాలో అనేది కన్సర్న్లో ఉండాల్సింది. ఎంత చేయాలి తప్ప నేను ఏ లాభాపేక్షలు కోరుకోవాలి, ఏ పొలిటికల్ మీకు సహకరిస్తా, మీరు కూడా నాకు సహకరించారు. అందరం కలిసికట్టుగా మంచిగా పని చేసుకుందాం, ట్రస్ట్లను డెవలప్ చేసుకుందాము. ఎవరికి ఏ అవసరం ఉన్నా రక్తము అవసరం ఉన్నా కూడా అందరికీ జర హెల్ప్ చేద్దాం. నాతో కూడా ఏది కూడా నేను హెల్ప్ చేస్తా. ఎందుకంటే నేను కొత్తగా ఇప్పుడే మనీ అనేది కనుక నేను ఏం మాట్లాడి నాకు తెలియదు. ఏదైనా ఉంటే క్షమించారు అందరూ. ఇప్పుడు రాజకీయంగా ఇద్దరం కలిసి ఒక డేట్ ఫిక్స్ అయ్యాను సార్. మెట్పల్లి అయితే మెట్పల్లి కూడా నేను ఎందుకు అంటున్నా అంటే ప్రతి మంత్లీ మెట్పల్లి 300 ప్లస్ డెలివరీస్ అయింది. శ్రీవాస్తవ టోటల్ వచ్చేసి 200 డెలివరీస్ అయింది. అంటే మన దగ్గర మండలాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన మెట్పల్లిలో డెలివరీస్ అన్ని ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉందని చెప్పేసి అని ఎగ్జామ్ లేదని చెప్పేసి అని పేషెంట్ వాళ్ళని శ్రీవాస్తవ వాళ్ళని చేస్తున్నట్టే నేచర్ పంపిస్తుంది. ఆ ఎగ్జామ్ వెళ్ళదని చెప్పేసి దీనివల్ల ఏమైతుందంటే పేషెంట్ బాగా సంతోషిస్తుంది. రాత్రి 8-9 పేషెంట్ నేచర్ పంపిస్తున్నారు. ఆ టైంలో మళ్ళీ శ్రీవాస్తవ వాళ్ళు ఏంటంటే డోనరే అక్కడికి రావాలి, వేరే కాడికి తెచ్చుకొని రాత్రి 8-9 ఇరికి డోనర్ని పంపిస్తే కొద్దిగా నాకు కూడా ఇబ్బంది అవుతుంది. అలా డోనర్ ఏమంటే మేము అది ఒక్కరిని పంపిస్తే మన ప్రాబ్లం వచ్చిన తర్వాత మనకి వస్తాం. మేము కూడా వరకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాం సార్. ఒకరోజు డేట్ ఫిక్స్ చేసుకున్నాం సార్. కలెక్టర్ దగ్గర కానీ మినిస్టర్ దగ్గర కానీ మన మెట్పల్లో పెట్టడానికి ఏర్పాటు చేసి సహాయంగా చూస్తే బాగుంటుంది. అలా ఇంకోటి ఏంటంటే సార్ మన మెట్పల్లి చుట్టుపక్కల ఒక నాకు తెలిసి ఒక 4-5 తలసమ్య పిల్లలు ఉంటారు. తలసమ్య పిల్లలకి ఏంటంటే ప్రతి 15 రోజులకు ఒకసారి 1 మంత్ కోసం బ్లడ్ చేయాలి సార్. మీ దగ్గరనే ఇక్కడ వస్తారు ఆల్రెడీ. వాళ్ళకు నేను మన మెట్పల్లి రాజనాథ్ సార్తో మాట్లాడినా. సార్ కూడా ఫ్రీగా ఇస్తాను ఫ్రెండ్ వాళ్ళు. మేము డోనర్స్ మేము అరేంజ్ చేస్తాం సార్. మీరు వాళ్ళు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి. అంటే నేను చెప్తున్నాను వీళ్ళ ముంగట ముఖ్యంగా శస్త్రచికిత్సలకు ఎమర్జెన్సీస్ కానీ లేకపోతే ఆర్టీఎస్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వీటికి కాకుండా మనకు అండర్లయింగ్గా మనం చెప్పినట్టు బీటా తలసీమియా పేషెంట్స్ రోజుకు మనకు బయటకు వస్తున్నాయి. వీళ్ళకు కంపల్సరీ ప్రతి 15 నుంచి 4 రోజుల మధ్యలో ఒక యూనిట్ ఎక్కియాల్సింది జీవితాంతం. అది ఒక్కరోజు 1 నెలలోనో 1 సంవత్సరమో 10 సంవత్సరంలో కాదండి. తలసీమియా ఉన్న పేషెంట్లకు పుట్టినాక 6 నెలల లోపల ఆ వ్యాధి మెల్ల బయటపడ్డ తర్వాత అప్పటి నుంచి జీవితాంతం వాళ్ళకి బ్లడ్ ఎక్కియాల్సింది. అట్లాంటి వాళ్ళకి కావాల్సిన యూనిట్లే ఈ దేశంలో ఇప్పుడు ఎక్కువైతున్నాయి. అందుకని చెప్పేసి మీరు ఎంత ఎక్కువ మోటివేట్ చేసి ఎంత యూనిట్లను కనుక పెంచగలిగితే అంత మనం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అది కరెక్ట్ పాయింట్ అండి. నేను చెప్పడం మర్చిపోయినాను. తలసీమియా పేషెంట్స్కి మాత్రం మనం కంపల్సరీ 15 నుంచి 20 రోజుల మధ్యలో లేకపోతే 4 రోజుల మధ్యలో వాళ్ళకు రక్తం తగ్గిన కొద్దీ హీనత పెరిగిన కొద్దీ ఎప్పుడైతే అవసరం అవుతుందో 20 రోజులకు అవసరం అవుతుందో 4 రోజులకు అవసరం అవుతుందో దాంట్లో ఎందుకంటే దానికి వేరే ఆల్టర్నేట్ లేదు. కంపల్సరీ చేయాల్సింది. లేకపోతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. అది చేయాలంటే మినిమం 50 నుంచి 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎవరు పెట్టుకోగలుగుతారు? వాళ్ళకి సర్కారు కూడా అంత పెట్టి చేయించేసినటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి సర్కారు లేవండి. ఎవరికొకరికి చేయించగలుగుతామో కానీ అందరికి చేయించే పరిస్థితి మాత్రం ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా చేయలేని పరిస్థితి ఉన్నదండి. కాబట్టి అది చేయలేని పరిస్థితి కాబట్టి వాళ్ళకి రక్తం ఎక్కియాల్సిందే. అట్లాంటి వాళ్ళకి యూనిట్స్ ఎక్కువ అవసరం ఎక్కువ. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ 3-4 పేషెంట్స్ ఉన్నారు మన మెట్పల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో. వాళ్ళకి మాత్రం ఇప్పుడు 2 పేషెంట్ నా దగ్గరకు వస్తారండి. వాళ్ళకు ఎవ్రీ 20 to 25 డేస్కి ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తూనే ఉంటామండి. అట్లాంటి వాళ్ళకి మాత్రం వాళ్ళ నెంబర్స్ అన్ని మీ దగ్గర ఉంచుకోండి దయచేసి. వాళ్ళకి మనం సాయం చేద్దామండి. సరే, థ్యాంక్ యూ. గవర్నమెంట్ స్కూల్లో పరారి కూడా లేదని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టిల్లట, ఆయన కాలేదని చెప్పేసి మనందరూ కలిసి ఒక టీం క్రియేట్ చేస్తా. మంత్లీ నేను ఒక వర్క్ చేస్తున్నాను. మంత్లీ మనం 100-200 ఇట్లా జమ చేసుకున్నాం. గవర్నమెంట్ ఏదో చేస్తుందని కాకుండా మనం లోకల్లో ఉన్నందుకు మనం అందరం టీం నుంచి ఇప్పుడు ఎక్కడైతే అవసరం రిక్వెస్ట్ ఉంటుందో అక్కడ పోయి మనం అది ఫుల్ఫిల్ చేపిస్తాం. అంటే ఇది నా ఆలోచన. మీరందరూ ఓకే అంటే మనం అందరం ఒక టీం తయారు చేసుకున్నాం. అంటే మీరు పర్సనల్ చేసే సర్వీస్ మీరు చేయండి. ఒకటి ఏంటంటే మనం అందరం కలిసి ఇటువంటివి కూడా చేస్తే కొద్దిగా ఎక్కడైనా స్కూల్ కానీ ఇంకేదైనా డెవలప్మెంట్ చేయొచ్చు అని చెప్పి నా ఆలోచన. సార్ అందరం కూడా మళ్ళీ పర్సనల్గా అంటే సార్ వాళ్ళకు లేకపోతే ఒకసారి అందరం పర్సనల్గా మళ్ళీ ఒకసారి మనం మీట్ అవుదాం. అయినప్పుడు మనం ఏంటంటే డిస్కస్ చేసుకొని ఎక్కడ ఏం అవసరం ఉన్నా కానీ మనం క్లియర్ చేసుకుంటాం. ఇంకోటి అన్నకి ఏంటంటే చేయాలి, ఏదో ఒకటి చేయాలి. రేపు మీరు వచ్చి అన్నకి చేయాలి అన్నారనుకోండి ఆయన
నిన్న ఒక మధ్యాహ్నం నుంచి నేను చెప్పినాక మధ్యాహ్నం నుంచి తిండి లేదు ఏం లేదు పోయి మన అమౌంట్ ప్రింటింగ్ చేయించుడు రాత్రి వచ్చి ఇక్కడ ఫంక్షన్ కాడ క్లియర్ చేయించుకోడు అవన్నీ అందరికి ఫోన్ చేసుకుంటా తిండి లేక మాకు బాగా కష్టపడ్డారు కాబట్టి అందరూ ఒకసారి అన్న చెప్పాలి చూడండి సార్ జరా చూడు సార్ ఇటు చూడండి దీంట్లో ఓకే అగేన్ బాయ్ ఫాస్ట్ ఇది చూడండి సార్ ఎడు చూడండి ఓకే అఖిల్ టీమ్ అదే చూడు సెంచరీ కొడతారు కదా దగ్గరికి వచ్చింది ఓకే తిననా అటు చూడండి హరీష్ హరీష్ చూడు ఓకే ఓకే ఒక ఇది చూడు సార్ ముందర మొక్కలు అలా